హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. విద్యాభారతి చిలుకల ఛానల్లోని విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. కొంచెం టోన్ అనేది మారిపోయిందనమాట. అది కూడా చాలా పెద్దగా మాట్లాడుతుంటేనే మీకు అలా వినిపిస్తుంది. నార్మల్గా మాట్లాడితే అసలు గొంతు కూడిపోయినట్లు అనిపోయింది అనమాట. కొంచెం ఏమన్నా అక్కడైనా అర్థం కాకపోయింటే మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. కానీ క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సో మన శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి. అసలు చూస్తే నిజంగా అబ్బా అనిపిస్తుంది చూడగానే. శారీ అండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు కంప్లీట్ ఆ ఎంబ్రాయిడరీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసిందో. శారీ వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ శారీ వస్తుందండి. లెనిన్ శారీకి మనకి కంప్లీట్గా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. మనం దగ్గరగా చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, చాలా నీట్గా ఉందండి, చాలా అందంగా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కుచ్చెల్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ శారీకి ఇట్లా వస్తుంది, చక్కగా ఇలా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా ఫ్లోయిగా ఉంది. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. నిజంగానే కదండి, అసలు శారీని చూడండి, అప్పుడు నేను చెప్తాను శారీ ఏంటి ఎలా ఉంది అనేది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సూపర్ కదండి, అద్దరిపోయింది కదా. అసలు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తేనే కళ్ళు తిప్పుకోబుద్ధి కావట్లేదు అనమాట. శారీ వచ్చేసి మనకి ప్యూర్ లెనిన్ శారీ మీద కంప్లీట్గా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీని అసలు ఫ్యాబ్రిక్ కానీ టచ్ చేస్తున్న ఫీల్ చేస్తున్న ఎంత బాగుందంటే, చక్కగా ప్యూర్ లెనిన్ శారీ మీద మనకి ఎంత లైట్ వెయిట్ ఉంది, ఎంత బాగుంది అనేది నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా చూసారా, ఇక్కడంతా కూడా సిల్వర్ జరీ అనేది వచ్చేస్తుంది. దానితో పాటు ఇక్కడంతా కూడా మనకి చక్కగా రెడ్ కలర్ శారీ మీద ఇలాగ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి అండ్ సెల్ఫ్ కలర్ రెడ్తోనే ఎంబ్రాయిడరీ ఇచ్చేసరికి శారీ అనేది సూపర్గా హైలైట్ అయిందనమాట. ఇక్కడంతా కూడా మనకి విలేజ్ థీమ్లో ఇచ్చేసారండి. మనకి అప్పట్లో ఎడ్ల బండులు ఉండేవి కదా, ఎడ్ల బండుల్లోనే వెళ్ళే వాళ్ళండి జనాలు. వెళ్ళినా కూడా ఇట్లా సైకిల్స్ కూడా లేని టైం అనమాట. అది చాలా చక్కగా ఇచ్చేసారు. ఎంబ్రాయిడరీ అనేది కూడా ఎంత నీట్గా ఇచ్చారో చూడండి. ఎంబ్రాయిడరీ ఇంత నీట్గా ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఇలా చక్కగా మనకి ఎడ్ల బండి వచ్చేసి ఇక్కడ మనుషులు ఎక్కేసినట్లు, ఆ తర్వాత ఇక్కడ పిట్టలు చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు అనమాట. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగా కింద బార్డర్లో ఇలా ఎంబ్రాయిడరీ అనేది వచ్చేస్తుందండి. కళ్ళు చెదిరిపోతుంది శారీ చూస్తుంటే. కింద మనకి అంచుకేమో అలాగే టాజిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఒకసారి శారీ మొత్తం ఎలా వస్తుంది, మీకు పళ్ళు ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపించేస్తాను. ఓకేనా అండి? వావ్, అసలు నిజంగా చాలా బాగుందండి. చాలా ఫీషియల్గా అనిపిస్తుంది తెలుసా. ఈ శారీ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తానండి, ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్లో మనం ఒకరు అవుతాం అనమాట. చాలా యూనిక్. ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకి ఎక్కడ కూడా దొరకదు. సో శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అనమాట. శారీ బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది. సో మనకి దగ్గరగా చూసుకున్నట్లయితే చక్కగా కింద అంతా కూడా మనకి బార్డర్లో ఇలాగా ఎడ్ల బండ్లు ఇచ్చేసారు కదండి. పైన మనం ఆల్ ఓవర్ శారీ చూసుకుంటే ఇక్కడ చక్కగా డ్యాన్స్ చేస్తున్న ఎంబ్రాయిడరీ చూసారా, చిట్టి చిట్టి ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ మీరు బాగా గమనిస్తే షెల్ఫ్ వచ్చిందండి. అంటే శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో మనకి థ్రెడ్తో ఎంత చక్కగా ఇచ్చేసారు డాన్సింగ్ డాల్స్ అనేవి. సో పైన కింద మనకి రెండు వైపులా ఇలా సిల్వర్ జరీ బోర్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. శారీ కట్ వచ్చేసి మనకి 6.12 మీటర్స్ ఉంటుందండి. ఓకేనా? శారీకి బ్లౌజ్ పార్ట్ అనేది ఉండదండి. బ్లౌజ్ పార్ట్తో కలిపి అంటే మనకి 6.30 అంటే 6.30 మీటర్లు అంటాం కదా అండి. శారీ అనేది ఒక 18 పాయింట్స్ అనేది తక్కువ ఉందన్నమాట. అంటే అందుకని చెప్పేసి బ్లౌజ్తో ఇంక్లూడ్ అయ్యింది అనేది నేను చెప్పను. సో శారీ మొత్తం జనరల్గా మనకి 5.5 మీటర్స్ ఉంటుంది. ఇంకొక మనకి
80 పాయింట్స్ అనేది బ్లౌజ్ వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి 6.12 మీటర్స్ వచ్చింది. నేను కంప్లీట్ టేప్తో చెక్ చేసిన తర్వాత శారీస్ అనేది మీకు చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా మనం లెనిన్ ఏవైతే పోస్ట్ చేసామో అవి కూడా వితౌట్ బ్లౌజెస్ 6.15 మీటర్స్ వచ్చేసాయి అనమాట. సో ఇది కూడా అలాగే బ్లౌజ్ లేదు కదా అని చెప్పి 5.5 మీటర్స్ అయితే కాదండి. శారీ కంప్లీట్ గా నేను 1కి 2 సార్లు చెక్ చేశాను. 6.12 మీటర్స్ అయితే ఉంటుంది అనమాట. చక్కగా బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అండి తీసి. మనకి పాయింట్స్ అనేది 70 పాయింట్స్ వరకు వస్తుందండి బ్లౌజ్ కి. ఓకేనా, 70 పాయింట్స్ వస్తుంది. 70 పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ కి వేరే ప్యాటర్న్ అనేది పెట్టించుకోవచ్చు. చక్కగా వేరే ప్యాటర్న్ అనేది పెట్టించుకోవచ్చు. లేదా మనం వైట్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేసుకున్న సూపర్ గా ఉంటుందండి శారీ అనేది. అండ్ నెక్స్ట్ మనం పళ్ళు పాట ఎలా వస్తుంది అది కూడా చూపించేస్తాను మీకు. శారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుంది. ఒకసారి మొత్తం ఇలా కంప్లీట్ గా చూడండి. ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుందండి. ఓకేనా, దగ్గర ఒకసారి ఓవరాల్ గా కంప్లీట్ గా ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి ఇలా చేస్తారండి. ఇప్పుడు మనం పళ్ళు పాట అయితే చూసేద్దాము. శారీకి చక్కగా మనం హెల్తీగా ఉండే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి. చాలా మంది ఏంటంటే 6.30 మీటర్స్ తో కంప్లీట్ గా శారీ కట్టేసుకొని సపరేట్ గా బ్లౌజ్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి పళ్ళు పాట కూడా చూపించేస్తాను. చాలా డీసెంట్ క్లాసీగా వచ్చిందని చెప్పాలండి. మనకి పళ్ళు పాట వచ్చేసి చాలా అందంగా ఉంది. సో మనం దగ్గరగా చూసుకున్నట్లయితే చక్కగా ఇక్కడంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి మనకి పైన ఇలాగా సిల్వర్ జరీ లైన్స్ అని ఇచ్చేసారండి. చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్యాప్ గా ఇచ్చేసారు. చాలా హైలైట్ ఉందన్నమాట ఇది. ఇంకా శారీలో హైలైట్ పార్ట్ చెప్పాలంటే కంప్లీట్ శారీ ఎంబ్రాయిడరీ వచ్చేసింది కదండి. యూనిక్ శారీస్ అని చెప్పాలండి. యాక్చువల్గా శారీస్ అనేది చాలా యూనిక్ పీసెస్ కదా అండి. ఇది చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే నార్మల్ ఎంబ్రాయిడరీ అయితే కాదు కదా అండి. దట్టు లెనిన్ శారీస్ మీద చాలా కేర్ఫుల్గా చేస్తారు కదా. మనకి క్వాంటిటీ అనేది వచ్చింది అనమాట చేపించినప్పుడు. అవి ఏమైనాయంటే డైరెక్ట్గా లైవ్లో శారీస్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో అవి చూపించేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. అలా చూడగానే శారీస్ అనేవి అయిపోతాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఉన్నవి 2-3 కదా, చూపించకపోతే ఏమవుతుంది అనే ఫీల్తో నేను అస్సలు ఉండను. యూనిక్ పీసెస్ అనేవి 2-3 పీసెస్ అయినా సరే మీకు చూపించాలని నాకు చాలా హ్యాపీనెస్ అంతే అండి. అందుకే చూపిస్తున్నాను. సో ఇదన్నమాట మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి. బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుంది అంటే ఇలా ప్లెయిన్ గానే వస్తుందండి. సో మనకి 70 పాయింట్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది ఎక్స్ట్రా. నార్మల్ గా అయితే మనకి 5.5 కదా అండి శారీ వచ్చేది. కానీ బ్లౌజ్ లేకుండా కూడా మనకి శారీ మొత్తం కూడా 6.12 6.12 పాయింట్లు వస్తుందండి. ఓకేనా అండి చీర. సో ఇదన్నమాట శారీ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కలర్స్ కూడా నేను మీకు చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ శారీ కదండి. అందులో కూడా మనకి ప్యూర్ లెనిన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా ప్రీమియం ఉందండి. ఇంకా మనకి ప్యూర్ అంటే మనకి తెలిసిందే కదా. సో శారీ ప్రైస్ వచ్చేసి జనరల్గా మనకి 1400 వరకు ఈజీగా ఉంటుందండి. సో శారీ ప్రైస్ మనకి ఈ శారీ ప్రైసెస్ వచ్చేసరికి 999 రూపీస్ పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా డెలివరీ అనేది ఉంటుందన్నమాట. సో 999 రూపీస్ అంటే 999 రూపాయలు పడుతుంది. ఓకేనండి. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయొచ్చు. ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసండి. ఇది కూడా పేర్ కలర్ వస్తుందని చెప్పాలి. మంచి పాచి గ్రీన్ అంటాం కదా మనం, బాటిల్ గ్రీన్ కలర్ అంటాం కదండి. మంచి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసిన సరిపోయిందండి నిజంగా. ఒక కలర్కి మించి ఇంకొక కలర్ ఉందండి. ఏది తీసిపోవడానికి లేదు, అంత బాగుందనమాట. ఒక్కసారి మనం దగ్గరగా చేసుకున్నట్లయితే శారీకి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసారో చూడండి. శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్, పాచి గ్రీన్ కలర్లో వచ్చేసి దాని మీద ఎవ్రీ శారీ మీద అంటే ప్రతి ఒక్క చీర మీద కూడా మనకి ఇలా చక్కగా వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారండి. అది కూడా ఇలా కంప్లీట్గా మనకి ఏమంటారండి విలేజ్ థీమ్లో ఎడ్ల బండి ఇవన్నీ వచ్చేసరికి చాలా చాలా బాగుందన్నమాట. సో ఈ సిల్వర్ జరీ అనేది హైలైట్ అని చెప్పాలి.
ఒక టాజల్స్ చూస్తే మనం చెప్పేయచ్చు ఎంత సాఫ్ట్ అని. ఒక్కసారి సారీ వెయిట్ విషయానికి వస్తే నేను మీకు చూపిస్తాను ఎంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ అనేది. కంప్లీట్గా ఈజీగా ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, అంటే అంత ఈజీగా ఫోల్డబుల్ అవుతుంది చీర, చాలా బాగుంటుంది. ఒకసారి సారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది, ఇంకా మీకు పళ్ళు ఎలా వస్తుందో కూడా నేను చూపించేస్తాను, ఓకేనా అండి. చాలా అందంగా ఉందండి, చాలా చాలా బాగుంది, చాలా డీసెంట్ అనిపిస్తుంది. కలర్ కూడా కట్టుకున్నప్పుడు అయితే సూపర్గా ఉంటుందండి. ఈ కలర్ అనేది చాలా బాగుంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ అంతా పాచి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసేది కదండి. చక్కగా దాని మీద మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ అనేది వైట్ అండ్ రెడ్ కలర్తో ఇచ్చారు కదండి. ఇలాగా కట్ వర్క్ లాగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాగా సిల్వర్ వైట్ డాల్స్ అండ్ ఇక్కడ రెడ్ కలర్ డాల్స్ వచ్చాయి కదా, చాలా క్యూట్గా అనిపిస్తుంది అట్లా వచ్చేసరికి. సో శారీ మొత్తం ఇలా వస్తుందండి, ఓకేనా. శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట. ఒకసారి పళ్ళు పట్టు కూడా చూపిస్తాను. శారీ వచ్చేసి మనకి 6.12 మీటర్స్ ఉంటుందండి, ఓకేనా. బ్లౌజ్ అనేది ఉండదు. ఎందుకు ప్రతి శారీకి మెన్షన్ చేస్తున్నానంటే కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తారు కదా, ఫటాఫట ఈ శారీ అయిపోయిందా చూసాం వేరే శారీకి వెళ్ళిపోతారు కదా, అట్లా మిస్ అవ్వకూడదని నేను చెప్తున్నానండి, అంతే. అసలు ఎంత బాగుందండి నిజంగా, చాలా చాలా బాగుంది. ఎలాంటి అకేషన్కి అయినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. స్పెషల్గా కనిపిస్తాం ఈ శారీస్లో, ఎందుకంటే ఇదంతా కూడా స్పెషల్ ఎంబ్రాయిడరీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మనం దగ్గరగా చూసుకోవచ్చు. ఇదంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ వచ్చేసి చాలా హైలైట్ అవుతుంది అనమాట శారీ అనేది. సో చక్కగా ప్రతి శారీకి మనకి ఇలాగా సిల్వర్ జరీ లైన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా అండి. సో ఇలా ఉంటుంది శారీ అనేది. సో నెక్స్ట్ కలర్ కూడా నేను మీకు చూపించేస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్యూషియా పింక్ అండి. సో ఎంత బాగుందంటే, ఇంకా చెప్పాలి అంటే మామూలు మనకి రోజా పూల్ పింక్ ఉంటుంది కదండి, అంత మంచి పింక్ కలర్ వచ్చేసింది అనమాట చీరకి. నేను చూపిస్తాను, క్లియర్గా అర్థమైపోతుంది మీకు. అసలు అదిరిపోయిందండి. ఈ కలర్కి అయితే పేరు పెట్టడానికి కూడా లేదండి. అసలు ఎంత బాగుంటుందో చూడండి, వైట్ బ్లౌజ్ మీరు పేర్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట లుక్ అనేది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీస్ అంతా కూడా చక్కగా మనకి ఇక్కడ చూసారా ఇలా వైట్ సిల్వర్ ఎంబ్రాయిడరీతో పాటు స్కై బ్లూ కలర్ ఇచ్చేసారండి. ఆనంద్ బ్లూ అని కూడా మనం అనొచ్చు, చాలా అందంగా ఉందన్నమాట. ఇలా చక్కగా చిట్టి చిట్టి డాల్స్ అనేవి ఇచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది శారీ అయితే. ఒకసారి శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తానండి, చాలా బాగుంది. సూపర్ అండి, నిజంగా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మన ఫేస్లో ఆటోమేటిక్గా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఈ శారీని చక్కగా మనకి ఇలాగా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ ఏదైతే వచ్చేసిందో శారీకి అందం ఆ ఎంబ్రాయిడరీనేనండి. చక్కగా మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్తో డాల్స్ అనేవి హైలైట్ చేశారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మనం స్కై బ్లూ కలర్ బ్లౌజ్తో కూడా పెయిర్ చేసుకోవచ్చు శారీ అనేది. శారీ అంతా కూడా మనకి ఇలాగ వస్తుందండి. ఒకసారి పళ్ళుతో పాటు ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. భలే ఉంది కదండి, నిజంగా కొన్ని కొన్ని కలర్స్ చూస్తే ఎంత బాగున్నాయి అనిపిస్తుంది, చూడగానే అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్ అనేది. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఇట్లా మనకి మంచి ఫ్యూషియా పింక్ అనొచ్చు, లేకపోతే పాల్ రోజ్ అంటే లైట్ వస్తుందండి, రోజా పువ్వు కలర్ అంటారు చూసారా, ఆ కలర్ అండి. చాలా బాగుందండి. దానికి మనకి ఇలాగ సిల్వర్ జరీ లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏవైతే ఇలా టాజల్స్ వచ్చాయో అవి ఓన్లీ హ్యాండ్లూమ్స్కి మాత్రమే చేయగలుగుతారండి, ఓకేనా. సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి 999 రూపీస్ పడుతుంది. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఈ 3 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీస్ అనేవి ఎవరికైనా సెట్ అయిపోతాయండి. టీచర్స్కి, ఆఫీస్ వేర్కి, డాక్టర్స్కి, ఎవరు కట్టుకున్నా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కట్టుకున్నా కూడా అట్లే సెట్ అయిపోతాయి అనమాట. అంత స్పెషల్ శారీస్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. రెడ్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఉండాలి కదండి.
అంత బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. చాలా బాగుంది, అసలు కలర్ కాంబినేషనే అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి శారీ వచ్చేసి ప్యూర్ లెనిన్ శారీ వస్తుందండి. లెనిన్ శారీ మీద మనకి ఇలా చక్కగా మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారండి. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కదా. మనకి ఎప్పుడైనా సరే ఏ కలర్ శారీ మీదకైనా కూడా ఇలా వైట్ సిల్వర్ కలిపి, అంటే మనకి కంప్లీట్ వైట్ థ్రెడ్ కాదు అది, అండ్ సిల్వర్ థ్రెడ్ కూడా కాదు అనమాట. సో అలా దానితో మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. సో శారీకి మనకి ఇలాగా అంచు అనేది ఇట్లా వస్తుంది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే కట్టుకున్నట్లు కూడా తెలియట్లేదండి. ఈవెన్ మనకి కుర్చీల్లో కూడా ఇలాగా చూసారా, కుర్చీల్లో కూడా మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి 6.12 మీటర్స్ ఉంటుంది. అంటే బ్లౌజ్ అనేది ఉండదండి. బ్లౌజ్ రావాలి అంటే మనకి 6.30, జస్ట్ ఒక 15 పాయింట్స్ అనేది లెస్ ఉందన్నమాట. సో 6.30 కంప్లీట్ శారీ కట్ అంటారు. దీనికి బ్లౌజ్ అనేది 6.30 కంప్లీట్ లేకపోతే లేదని కన్సిడర్ చేయాలి మనము. కాబట్టి మనకి బ్లౌజ్ లేకుండా వస్తుంది శారీ అనేది. శారీ కంప్లీట్ లెంత్ వచ్చేసి 6.12 మీటర్లు ఉంటుందండి. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతుంది అంటే నేను టేప్తో మెజర్ చేశాను అనమాట, కొలిచాను కొలతలు వేసి. సో లాస్ట్ టైం మనం ప్యూర్ లెనిన్ శారీస్ చూపించినప్పుడు కూడా అంతే. జనరల్గా ఇలా లెనిన్ శారీస్కి అనేది ప్యూర్ లెనిన్స్కి అండ్ జామ్దానీస్కి వీటికి బ్లౌజెస్ రావడం అనేది కొంచెం రేర్గా వస్తాయి అన్నమాట. కానీ వీటితో బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చండి. నేను 6.12 అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే 6.30 లేదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మెన్షన్ చేశాను క్లియర్గా. ఆ పాయింట్ కూడా చెప్పాలి కాబట్టి. సో బ్లౌజ్ కుట్టించుకుంటాం అనుకునే వాళ్ళకి కూడా కుట్టించుకోవచ్చు. డిఫరెంట్ స్లీవ్స్ వేసేసి, అంటే హ్యాండ్స్ వరకు వేరే వేయించుకొని అలా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. బ్లౌజ్ రాదు అని అయితే లేదు, బట్ శారీ లెంత్ అనేది చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదండి. వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది, ఏమో అనుకోకండి. కంప్లీట్ బ్యూటిఫుల్ రెడ్ అండి. ఇట్లాంటి రెడ్ కలర్ దొరకడం అనేది చాలా రేర్గా దొరుకుతుంది. సో మనకి శారీ ప్రైస్ అనేది దట్టు మనకి ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే మాత్రం ఈజీగా మనకి ఇది 1400 వరకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా ఎంబ్రాయిడరీ వస్తాయి. ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మనకి చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాంటిది శారీ మొత్తం కూడా మనకి 999 రూపీస్ పడుతుందండి. ఓకేనా అండి. 999 రూపీస్కి మనకి కంప్లీట్ ప్యూర్ లెనిన్ ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ శారీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి. చక్కగా అఫీషియల్గా కట్టుకోవచ్చు, పార్టీ వేర్ లాగా కట్టుకోవచ్చు, ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవచ్చు అండి. లెనిన్ అంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, చక్కగా హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో కలర్స్ చూస్తారు కదా, ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.